అండి మీ వదిన మనం ఎంతో సింపుల్‌గా, క్రిస్పీగా, టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్‌ని ఇంట్లోనే తయారు చేసుకుందాం. దానికోసం లెగ్ పీస్‌ని ఇలా కిందకి గుత్తిలాగా లాలీపాప్ షేప్‌లో ఉండే విధంగా తీసుకోవాలి. అలా నేను హాఫ్ కేజీ చికెన్ పీసుల్ని అలా తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్‌లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని, హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని, పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పొడిని, పావు టేబుల్ స్పూన్ పసుపుని, ఒక టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్‌ని, బాగా బీట్ చేసిన ఎగ్ ఒక హాఫ్ మన కన్సిస్టెన్సీని బట్టి ఎగ్‌ని పూర్తిగానో హాఫో వేసుకోవాలండి. ఈ మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా కోట్ చేసుకోవాలి. ఈ కోట్ చేసేటప్పుడు మనం ఇలా మాంసాన్ని కిందకి అనుకుంటూ కోట్ చేసుకునే లాలీపాప్ షేప్ బాగా ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఇదే మిశ్రమంలోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ మైదాని, ఒక టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్‌ని కూడా వేసి బాగా లాలీపాప్స్‌కి కోట్ అయ్యే విధంగా కోట్ చేసుకోవాలి. చివరిగా ఒక్క టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్‌ని కూడా వేసి బాగా మసాజ్ చేసి ఫ్రిడ్జ్‌లో ఒక పావుగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. పావుగంట తర్వాత పొయ్యి మీద ఆయిల్‌ని పెట్టి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఈ పీసుల్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టామా పైన కలర్ వస్తుంది. లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని మనం గనక సిల్వర్ ఫాయిల్‌తో రోల్ చేసి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్‌తో డెకరేట్ చేసుకుంటే అంతేనండి. ఎంతో కలర్‌ఫుల్‌గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయినట్లే.